ఈ వీడియో వచ్చేసి తిరుపతి వెళ్తున్నాను అనమాట. మా అమ్మ వాళ్ళతోటి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకా లాస్ట్ మండే నైట్ వెళ్ళింది ఈ వీడియో వచ్చేసి. ఇంకా నాకైతే పెట్టడానికి కుదరక నేనైతే వీడియో ఇన్ని రోజుల నుంచి పెట్టలేదు. ఇంకా ట్రైన్లో వెళ్తూ తీసిన వీడియో అనమాట. నైట్ టైము చూడండి వ్యూ ఎట్లా ఉందో, లైటింగ్ అంతా. ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాలనుకుంటే ఇంతకు ముందులా కాదండి, జాగ్రత్తగా వెళ్ళాలి. అన్నీ బుక్ చేసుకునే వెళ్ళాలి. ట్రైన్ టికెట్లు కూడా మా అన్నయ్య బుక్ చేసుకున్నారంట వాళ్ళకి, స్లీపరు. అవైతే వెయిటింగ్ లిస్ట్లో పడిపోయి రాలేదు. మామూలు నార్మల్గా తీసుకున్నాం అనమాట. స్టేషన్కి వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకున్నాము. ఇంకా మనకి తిరుపతిలో వెళ్తే ఎప్పుడైనా సరే టోకెన్ ఇస్తాడండి. ఈ టైంకి అని చెప్పి టోకెన్ ఇస్తారు కదా, సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకి, నడిచి వెళ్ళే వాళ్ళకి. మేము ట్రైన్ దిగి వెళ్ళేసరికి 5 ఏమో అయింది. అక్కడికి వెళ్ళాము, ట్రైన్ టికెట్స్ అయిపోయినాయి. వెళ్ళే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోండి క్యూ కాంప్లెక్స్లోకి అని చెప్పారు. కానీ మేము అక్కడికి వెళ్ళాలంటే ఎంత రిస్క్ పడ్డామోనండి. అదేంటండి 5కి 6 దాకా టికెట్స్ అయితే ఇస్తారు కదా, ఇప్పుడు కొత్తగా పెట్టారు. మంగళవారం రోజుకి, బుధవారం రోజుకి టికెట్స్ లేవు. గురువారం నైట్కి అంటే శుక్రవారం వస్తుంది అనమాట, 12 తర్వాత అప్పుడు ఇస్తామని చెప్పారు. ఇంకా అంత టైం అయితే మనం టైం కోసం వెయిట్ చేయలేం కాబట్టి మేము ఇంకా నడుచుకుంటా వెళ్ళేదే కదంట్లే అని చెప్పేసి త్వరగా అయిపోద్దేమో దర్శనం అనుకున్నాము. కానీ అవ్వలేదండి. కానీ జనం కూడా ఎక్కువ లేరండి. 5 గంటలకి టికెట్లు అయిపోయినాయి అని చెప్పేశారు. ఇంకా కొంతసేపు ఉంటే ఒకవేళ తర్వాత ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాం, కానీ లేదు అని చెప్పేశారు. గురువారం నైట్కి అని చెప్పారు. అట్లా టైం లేకుండా ఇచ్చేస్తున్నారు. వెళ్ళాలంటే చాలా రిస్క్ అవుతుందండి. ఇంకా ఈరోజు ఉదయం చెప్పారు కదా లేవని చెప్పి, మెట్లు పూజ అయిపోయి మేము వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. అప్పటికి కుదరదు అని అంటున్నారు. టికెట్స్ లేకుండా అయితే వెళ్ళకూడదు అని అనిపించింది. మేము అంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాము, ఈసారి మట్టుకి అసలుకి ఎంత రిస్క్ పడ్డాను. ఇంకా లగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసి లగేజ్ మొత్తం వేసేసాము. బ్యాగులన్నీ ఇంకా పైకి వెళ్ళిపోతాయి అన్నమాట మేము నడుచుకుంటా వెళ్ళేలోపు. ఇంకా ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి కదా, లైటింగు కొంచెం అప్పుడే తెల్లారుతా ఉంది. ఆ టైంలో తీశాను. చాలా బాగా వచ్చిందండి, చూస్తానికి కూడా చాలా బాగుంది రియల్గా అయితే. ఇంకా మా వాళ్ళు తీసుకెళ్ళేసి లగేజ్ వేస్తున్నారు. మేమైతే నుంచొని వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ పసుపు, కుంకుమ, ఆ బ్యాగులు అన్నీ అమ్ముతున్నారు. ఇంకా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఎస్హెచ్ కలెక్షన్స్లో కూడా కొన్ని కలెక్షన్స్ వచ్చినాయి చూడండి. 10% అయితే ఆఫర్ ఉంది శ్రావణ మాసం మొత్తానికి కొన్ని శారీస్ పైన. సపోర్ట్ చేయండి. ఇంకా మేమైతే ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నాము. నేను వీడియో తీస్తుంటే మా వదిన వచ్చేసి మధ్యలో ఉంది కదా, మా వదిన, మా చెల్లెలు, నేను అనమాట. మా వదిన వచ్చేసి ఫోటో తీస్తున్నాను కావాలని చెప్పి నుంచింది, కానీ అది వీడియో అనేసరికి వెళ్ళిపోయింది అనమాట.